హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు డిఫరెంట్, ఒకటి స్కేల్ 3 బ్యాంకింగ్ తెలిసిన వాళ్ళకి స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ అనమాట. ఇప్పుడు ఎవరైనా పీఓ కింద జాయిన్ అయితే ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్స్ వస్తుంటాయి కదా, ఎస్బీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ. సో అలాగా ఎవరైనా పీఓ కింద జాయిన్ అయితే అది స్కేల్ 1 కింద వస్తుంది. ఓకే, అది స్కేల్ 1. పీఓ అనేది అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ అనమాట. అది స్కేల్ 1. పీఓ కానీ ఏఎఫ్ఓ కానీ ఈ క్యాడర్లో జాయిన్ అయిన వాళ్ళకి స్కేల్ 1 కింద వస్తుంది. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది డైరెక్ట్గా స్కేల్ 3. మీరు జాయినింగే స్కేల్ 3 రిక్రూట్మెంట్. బట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రియర్గా 5 years బ్యాంకింగ్లో, 5 years ఏదైనా ఆఫీసర్ క్యాడర్లో పనిచేసి ఉండాలి. సో అది ఎలిజిబిలిటీ ముందే చూసుకోండి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ కింద. అండ్ ఇది స్కేల్ 3కి. ఇంకొకటి ఉంది మార్కెటింగ్ ఆఫీసర్, అది స్కేల్ 1. దానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వేరే ఉన్నాయి. అది నేను నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఒకటి స్కేల్ 1 ఆఫీసర్కి, తర్వాత స్కేల్ 3 ఆఫీసర్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది అప్లికేషన్ డేట్ ఓపెనింగ్ వచ్చేసి January 20 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ 3rd February క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎవరైనా అప్లై ఆల్రెడీ 20th January రోజు రిలీజ్ అయింది. హార్డ్లీ 13-14 days విండో అనమాట. సో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ March ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి March, April ఉంటుంది. సో రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది పోస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. కేటగిరీ వైజ్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి, ఏ మార్కెటింగ్ ఆఫీసర్ అంటే ఇది స్కేల్ 1, ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అంటే ఇది స్కేల్ 3 అనమాట. ఎస్సీకి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి. టోటల్గా అయితే 350 తీసుకుంటున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి 50 మాత్రమే, అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి 300. సో ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అంటే లిటరల్ కొంచెం ప్రెషర్ ఉంటుంది, బట్ మార్కెటింగ్ ఆఫీసర్కి మాత్రం కొంచెం లిబరల్గా ఉంటుంది. అంత ప్రెషర్ ఉండకపోవచ్చు, బట్ లేటర్ ఆన్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ అయిపోయిన తర్వాత స్కేల్ 2, స్కేల్ 3కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్, అది ఆ ప్రెషర్ ఎలాగో ఉండనే ఉంటుంది. సో ఇదనమాట. సో మెయిన్గా నేషనాలిటీ అవన్నీ చూసుకోండి. జనరల్గా మీకు సోది చెప్పట్లేదు నేను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది చూడండి. ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఏమి ఉండాలంటే, ఫుల్ టైం టెక్నికల్ ఏదైనా డిగ్రీ ఉండాలి. యూజీసీ అప్రూవ్డ్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్, పార్ట్ టైం గ్రాడ్యుయేషన్స్ ఇవి చెల్లవు. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ప్లస్ ఐఐబిఎఫ్ ఈ సంస్థ కండక్ట్ చేసిన ఎగ్జామ్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్లో ఎగ్జామ్ చేసి ఉండాలి. అండ్ మీకు మ్యాండేటరీ, ముందు చెప్పాను ఇది మ్యాండేటరీ క్వాలిఫికేషను. నేను ముందుగా చెప్పినట్టు 5 years ప్రియర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదన్నా బ్యాంక్లో. అది ఎక్కడ ఇదిగోండి, మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్లో షెడ్యూల్డ్ ఉన్నాయి. అన్ని కోఆపరేటివ్ బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు కావు, కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ మాత్రమే. అలాగే నేషనల్ బ్యాంక్స్ అన్నీ ఎలాగో. అండ్ షెడ్యూల్ మన ఆర్బీఐ యాక్ట్లో ఏవైతే, అండ్ బ్యాంకర్స్ యాక్ట్లోని ఏవైతే షెడ్యూల్డ్ బ్యాంక్ కింద వస్తాయో అవి మాత్రమే. సో వాటిలో పనిచేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో చేసుకోండి. అవుట్ ఆఫ్ విచ్ 3 years మ్యాండేటరీ ఇన్ ట్రేడ్, ఫైనాన్స్, ఫారెక్స్ ఆపరేషన్స్. ఈ 5 yearsలో కూడా 3 years మ్యాండేటరీగా ఈ క్యాటగరీలో చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది ఇది మ్యాండేటరీ. ప్రిఫరబుల్ అయితే ఈ సిఐబి కంప్లీట్ చేసి ఉండాలి, జేఐబి కంప్లీట్ చేసి ఉండాలి, ఐఐబిఎఫ్ నుంచి సర్టిఫికేషన్స్ ఉంటే అది అడిషనల్గా యాడ్ అవుతుంది. బట్ మేజర్గా కావాల్సింది ఏంటంటే 5 years ఎక్స్పీరియన్స్, అందులో 3 years ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక సీట్లో పనిచేసి ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇవి నేను ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశానో అవన్నమాట. ఏజ్ 25 to 35 years. డిజైర్డ్ స్కిల్ అంటే ఉంటే మంచిది అది. తర్వాత మార్కెటింగ్ ఆఫీసర్కి ఎంబీఏ కంపల్సరీ. ఎంబీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్, పీజీడీబీఏ కానీ, పీజీడీబీఎం కానీ, వీటిలో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఎంబీఏతో అంటే డిగ్రీతో పాటు ఎంబీఏ కానీ వీటిలో కానీ దేంట్లో. అండ్ ఈ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఈ మార్కెటింగ్ ఆఫీసర్కి ఎక్స్పీరియన్స్కి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years, అవుట్ ఆఫ్ విచ్ 1 year కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ డొమైన్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్లో కానీ
ఈ 2 years ఎక్స్పీరియన్స్లో 1 year కంపల్సరీ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. ఏజ్ మినిమం 22 years, మ్యాక్సిమం 30 years. సో మీకు శాలరీ మాత్రం స్కేల్ 1 ఆఫీసర్కి ఏ శాలరీ ఉంటుందో అదే శాలరీ వస్తుంది. అంటే రెగ్యులర్గా పీఓ లాగా మీరు వెళ్తారు కాబట్టి, అంటే పీఓకి ఏ శాలరీ వస్తుందో మీకు కూడా అదే శాలరీ వస్తుంది. మార్కెటింగ్ ఆఫీసర్ అయితే స్కేల్ 3 అయితే స్కేల్ 3 ఆఫీసర్కి ఏ శాలరీ అయితే అవుతుంది అదే వస్తుంది. ఓకే, ఇంకోటి ఇది చూసుకోండి. సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఆఫ్ 3 lakh ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మినిమం 3 years. 3 years లోపు మానేస్తే కనుక 3 lakhs ఆ బ్యాంకుకి సెంట్రల్ బ్యాంకుకి పే చేసి బయటికి రావాల్సి ఉంటుంది మీరు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సిబిల్ సిఎస్సి స్కోర్లోని, అంటే సిబిల్ కానీ ఎక్స్పీరియన్స్లో కానీ, ఇందులో వాళ్ళ బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం 650 అనే స్కోర్ దాటి ఉండాలి. అండ్ ఈ చెక్ బౌన్స్లు కానీ ఇలాంటి అబ్నార్మాలిటీస్ మీ సిఎస్సి స్కోర్లో ఉండకూడదు. ఓకే, సో ఇది మేజర్గా వచ్చేసరికి మీకు ఎగ్జామ్ వచ్చేసరికి సెలక్షన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది చూడండి, స్ట్రీమ్ కేటగిరీ స్పెసిఫిక్, మీరు దేంట్లో అయితే జాబ్ రావాలనుకుంటున్నారో ఆ కేటగిరీ స్పెసిఫిక్గా 30, జనరల్ బ్యాంకింగ్ సినారియోకి 30. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ 100, 1 hour ఎగ్జామ్. తర్వాత రాంగ్ ఆన్సర్స్, నో పెనాల్టీ ఏం లేదు. ఓకే, సో ఇది ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ చెప్తున్నాం కదా, అప్లికేషన్ ఛార్జెస్ 850, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 175. ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ 2 మేజర్గా చూసుకొని దాన్ని బట్టి మీకు కుదురుతుందా లేదా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి పడుతున్నారా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.